హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నగేష్ అండి. సో మన తెలంగాణ గవర్నమెంట్ ఓపెన్ ప్లాట్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో భాగంగా భారీ మార్పులైతే చేయడం జరిగింది. సో అందులో ఒకటి స్లాట్ బుకింగ్ విధానం, మరొకటి ఎల్ఆర్ఎస్ ప్రీ రిజిస్ట్రేషన్ ఫార్మ్. సో ఈ రెండిటిని గవర్నమెంట్ అయితే కొత్తగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ముందుగా మనం స్లాట్ బుకింగ్ విధానం చూసుకుంటే ఎలాగైతే మనం అగ్రికల్చర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం ఎంఆర్ఓ ఆఫీస్‌లో ముందుగానే మనం స్లాట్ బుకింగ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఎస్ఆర్ఓ ఆఫీస్‌లో కూడా సేమ్ ప్రాసెస్‌నైతే ప్రవేశపెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న విధానంలో మనము రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది టైంతో కూడుకున్న పని. కొన్ని సందర్భాల్లో కంప్లీట్ 1 డే అనేది మనం రిజిస్ట్రేషన్ కోసం కేటాయించాల్సి వస్తుండే. సో, ప్రెజెంట్ ఈ స్లాట్ విధానం ద్వారా మనము మన కన్వీనియంట్ టైంకి స్లాట్ బుక్ చేసుకొని, ఆ టైంకి జస్ట్ మనం ఒక 10-20 మినిట్స్ బిఫోర్ ఉంటే మన రిజిస్ట్రేషన్ అయితే వితిన్ 10-15 మినిట్స్ లోపల కంప్లీట్ అయిపోతుంది. సో, ముందుగా ఈ ప్రాసెస్‌ని ఎక్స్‌పెరిమెంట్‌గా కొన్ని ప్లేసెస్‌లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో, ఒకవేళ ఇది సక్సెస్ అయితే ఆల్ ఓవర్ తెలంగాణలో దీన్ని ఇంప్లిమెంట్ చేయనున్నారండి. సో, ఇప్పుడు సెకండ్ విధానం చూస్తే ఎల్ఆర్ఎస్ ప్రీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఈ ప్రాసెస్‌లో స్లాట్ విధానంతో సంబంధం లేకుండా మనము రిజిస్ట్రేషన్ టైంకి హెచ్ఎండిఏ ప్లాట్ అయినా సరే, డీటీసీపీ ప్లాట్ అయినా సరే, ఒక కొత్తగా ఇక్కడ 2 ఫార్మ్స్ అయితే ఇవ్వనున్నారు. ఆ ఫార్మ్స్ కంప్లీట్‌గా ఫిల్ చేయాలి. ఆ ప్లాట్‌కి సంబంధించిన స్టాంప్ డ్యూటీ మనం ఏదైతే పే చేసామో, సో మనకి పే చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ ఐడీ లేదా మనకి చాలాన్ అమౌంట్ ఐడీ వస్తుంది. సో ఆ ఐడీతోని మనం లాగిన్ అయిన తర్వాత మనకి ఈ ఫార్మ్ అనేది ఇలా వస్తుందండి. డిక్లరేషన్ ఫార్మ్ అంటారు. సో ఇది కంప్లీట్‌గా బయ్యర్, సెల్లర్‌కి సంబంధించిన కంప్లీట్ ఫుల్ డేటా అనేది ఇందులో ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్కువ శాతం అయితే మనకి ఎవరైతే సెల్లర్ ఉన్నారో, ప్లాట్ ఓనర్ తనకి సంబంధించిన డేటా అయితే ఇందులో ఎంట్రీ చేయాలి. సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్‌కి మనం అగ్రీ అయినట్టు. సో ఇక్కడ ప్రతీదీ మనకి ఇక్కడ టిక్ మార్క్ ఉంటదండి. బహుశా మీకిది కనబడకపోవచ్చు. నేను ఈ వీడియో లింక్‌లో నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు చూడొచ్చు. సో ఇది కంప్లీట్ ఫిల్ చేసిన తర్వాత బయ్యర్ అండ్ సెల్లర్స్ కూడా కంప్లీట్‌గా మనకి ఇక్కడ సంతకాలు పెట్టాలి. సిగ్నేచర్స్ పెట్టిన తర్వాత మనకి దీని తర్వాత ట్రాన్సాక్షన్ సమ్మరీ అనేది ఇంకొక ఫార్మ్ కూడా మనకొస్తుందనమాట. సో ఈ ట్రాన్సాక్షన్ సమ్మరీ కూడా వస్తుంది. మన పేమెంట్ కానివ్వండి, ప్లాట్ కానివ్వండి, మనకి ఎక్కడెక్కడ మనకి ఈస్ట్, వెస్ట్ ఏమేమి వస్తున్నాయి అనేది కూడా బౌండరీస్ కూడా ఇందులో ఉంటుందనమాట. సో ఇది కంప్లీట్ ఫిల్ చేసిన తర్వాత మనం ఎక్కడైతే ఎస్ఆర్ఓ ఉంటదో, ఎస్ఆర్ఓ మనం ఇది సబ్మిట్ చేస్తే సో మనకి అక్కడ వాళ్ళకి ప్రాసెస్ చేసుకోవడానికి లింక్ ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ అనేది అక్కడ జరుగుతుంది. ఈ ఫార్మ్స్ అన్ని మనం కంప్లీట్‌గా ఫిల్ చేసి ఎస్ఆర్ఓలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఇస్తేనే మనకి కంప్లీట్‌గా ప్రాసెస్ జరుగుతుంది. మన రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుందనమాట. సో ఇది లేటెస్ట్ అప్డేట్స్ అండి.